ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? నిన్ను బ్లాక్ చేసిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తున్నారు తల్లే, జాగ్రత్త. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు బ్లాక్ చేశారు? నీ పాత మెసేజ్లను చూసి గుక్కబెట్టి ఏడుస్తున్నారు, వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఎందుకోసం ఏడుస్తున్నారు? పాత మెసేజ్లు పదే పదే ఎందుకు చూస్తున్నారు? మళ్ళీ ఎందుకో అన్బ్లాక్ చేసి తిరిగి రావాలి అనుకుంటున్నారు? దయచేసి ఈ ఒక్క పొరపాటు, ఈ ఒక్క చిన్న తప్పు చేశావు అంటే నీ జీవితంలో చాలా నష్టపోతావు తల్లి. కోలుకోలేని దెబ్బ తింటావు. ఈ చిన్న తప్పు పొరపాటును కూడా చెయ్యకు, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన ఒక తెలియని సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఇందుకే బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఓం సాయిరాం అంటూ మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక్కసారి కామెంట్ బాక్స్ లో టైప్ చేసి చూడండి. మీ మనసు ఎంత తేలిక అవుతుందో, మీ మనసులో ఉన్న భారాలు ఎంతలా దిగిపోతాయో, దిక్కుతోచని సమస్యలకి ఎలా దారి తెలుస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా ఓం సాయిరాం అంటూ టైప్ చేయండి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698777. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనైతే షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నీ కన్నీళ్లు నా పాదాల చెంత చేరాయి. నిన్ను బ్లాక్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నారో తెలుసా? అసలు నీ పాత మెసేజ్ల్ని మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చూస్తున్నారు? మంచి ఉద్దేశంతోనా, లేకపోతే చెడ్డ ఉద్దేశంతోనా? నువ్వు గుర్తొచ్చి నిన్ను పోగొట్టుకుంటున్నానా అన్న బాధ కలిగి చూస్తున్నారా, లేకపోతే ఆ మెసేజ్లను పెట్టుకుని నీదో ఏదో చెయ్యాలి నిన్ను అని చూస్తున్నారా? అంతలా బ్లాక్ చేసిన వ్యక్తి ఎందుకు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు తెలుసుకోవాలనుందా? అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ బంధం ఏ బంధం? ఇంతకీ ప్రేమ బంధమా, రక్త బంధమా, చుట్టరికమా, స్నేహమా? అసలు ఏ బంధంలోని వ్యక్తి నిన్ను బ్లాక్ చేశారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఆ రాక వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను. పిచ్చిదానా, ఎందుకు అంతగా కుంగిపోతున్నావు? ఆ కన్నీళ్లు ఎవరి కోసం? నా ద్వారకా మా ఈ మెట్లు ఎక్కిన తర్వాత కూడా నీ గుండెల్లో ఇంత భారం ఉంది అంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్మనట్లే కదా. నువ్వు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన ప్రతి రాత్రి నాకు తెలుసు. నాకు ఎందుకు ఈ శిక్ష బాబా, నేనేం తప్పు చేశాను అని శూన్యంలోకి చూస్తూ నువ్వు అడిగిన ప్రశ్నలు నా చెవిన పడ్డాయి. నువ్వు లోపల పడుతున్న బాధ, నీ హృదయం ముక్కలైన చప్పుడు అయిన సాయినాథుడికి వినపడకుండా ఉంటుందా తల్లి? కానీ గుర్తుపెట్టుకో, ఏ బంధమైనా సరే అది సాధారణంగా తెగిపోదు. దాని వెనుక ఒక ముగిసిపోని కథ ఉంటుంది. నీ జీవితంలో నుంచి ఒకరు దూరం అయ్యారు అంటే దానికి కారణం లేకపోలేదు. నువ్వు ఎవరి గురించి అయితే పగలు రాత్రి ఆలోచిస్తూ ప్రాణం పెట్టేస్తున్నావో ఆ వ్యక్తి ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను బ్లాక్ చేసి నీతో బంధాన్ని తెంచేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మనసులో ఈగో, అహంకారం వాళ్ళను ఆపుతోంది. ఆ ఈగో అనే గోడ వెనుక వాళ్ళు పడుతున్న నరకము ఉంది చూడు, అది వర్ణనాతీతం. ఆ నరకం నీకు తెలుసా? తెలియదు. నీ సాయి చూస్తున్నాడు, ఇటు నీ బాధ చూస్తున్నాడు, అటు నిన్ను బ్లాక్ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో అది కూడా నేను చూస్తున్నాను. నీకు వాళ్ళల్లో ఉన్నది సాదాసీదా బంధం కాదు, ఒక బలమైన ఆత్మల అనుబంధం తల్లి. కానీ మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని
నీ నిలకడైన ప్రేమని శంకించి అహంకారంతో నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో నీ మనసు ఎంత గాయపడిందో, ముక్కలయ్యిందో, ఎంత నిశ్శబ్ద వేదనను అనుభవించావో నేను చూశాను, ప్రత్యక్షంగా కళ్ళారా చూశాను. కానీ ఈ రోజు నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి, వాళ్ళు నిన్ను నీ జీవితం నుంచి బ్లాక్ చేసుండొచ్చు, కానీ వాళ్ళ మనసులో నుంచి నిన్ను ఎప్పటికీ కూడా తీసేయలేరు. ప్రస్తుతం వాళ్ళ తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. నువ్వు లేని వాళ్ళ జీవితం ఒక శూన్యంలో మారిపోయింది. నువ్వు పంపిన పాత మెసేజ్లు మళ్ళీ 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 చదువుకుంటూ రేయింపవళ్ళు పిచ్చి వాళ్ళలాగా అవుతున్నారు. నీ ఫోటోలు చూస్తూ రాత్రిలో నిద్ర లేకుండా గడిపేస్తున్నారు. నీ దగ్గరికి తిరిగి రావాలనుంది, కానీ భయం. నా తప్పు తెలుసుకుని నేను వెళ్తే తను నన్ను క్షమిస్తుందా, లేదా క్షమిస్తాడా, లేదా తన జీవితంలోకి ఇంకెవరినైనా రానిచ్చారా లేదా రానిచ్చిందా అనే అనుమానం వాళ్ళని లోపల దహించి వేస్తోంది తల్లి. నిద్ర పట్టని రాత్రిళ్ళు వాళ్లను వెంటాడుతున్నాయి, కన్నీళ్లు వేధిస్తున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో పడిపోయారు. ఇక్కడ ఒక్క మాట జాగ్రత్తగా విను తల్లి. సృష్టి నియమం ప్రకారం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను తృణీకరించి వెళ్ళిన కాలం త్వరలోనే మారబోతోంది. ఇది నీకు న్యాయం చెయ్యబోతోంది. త్వరలోనే ఆ వ్యక్తి నుంచి నీకు సందేశం రావచ్చు, మెసేజ్ రావచ్చు, ఫోన్ కాల్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది కూడా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వాళ్ళు నీ కాళ్ల ముందుకు వచ్చి మోకాళ్ల మీద ఉంగి అడుగుతారు. కానీ ఆ సమయంలో నువ్వు మాత్రం పొరపాటున ఇలాంటి ఒక పొరపాటు కానీ తప్పు కానీ చెయ్యకు. ఆ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది చాలా ముఖ్యం. భావోద్వేగంతో కొట్టుకుపోకు. ఈసారి నిర్ణయం నీది కావాలి. వాళ్ళు తిరిగి వస్తున్నారంటే దానికి అర్థం కాలం వాళ్ళకి నీ విలువ ఏంటో తెలిసొచ్చేలా చేసింది. నీ సాయి వారిలో పశ్చాత్తాపాన్ని రగిలించాడు. నువ్వు అమాయకురాలవే కావచ్చు, కానీ నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని ఎప్పుడూ కోల్పోకు తల్లి. ఈసారి కేవలం మనసు మాట మాత్రమే కాదు, నీ మెదడు మాట కూడా విను. ఒకవేళ నువ్వు ఆ బాధ నుంచి కోలుకొని నీ జీవితంలో ముందుకు సాగిపోయి ఉంటే ఆ నిజాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళు లోపల చాలా అమాయకులు మరియు స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకు వెయ్యి. ఇక్కడ ఒక ఆఖరి సత్యం తల్లి. నిన్ను బ్లాక్ చేసిన ఆ పర్సన్ ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఇంతకీ ఏ బంధం అదే ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ మనస్ఫూర్తిగా ఒక్కసారి కామెంట్ చేయి తల్లి. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే చెప్పేస్తాను. అసలు రహస్యాన్ని విప్పి చెప్పబోతున్నాను. ఇంతసేపు నీ మనసులో ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తున్నావు కదూ. ఆ బ్లాక్ చేసిన పర్సన్ ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఎవరు నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు అని గుండె కొట్టుకోవటం నాకు తెలుస్తోంది. నీ గుండె చప్పుడు నాకు వినపడుతోంది తల్లి. ఆఖరిగా ఆ నిజాన్ని నేను నీకు చెబుతాను విను. నువ్వు అనుకుంటున్నట్లు ఈ బంధం కేవలం ఒక ప్రేమికుడిదో లేదా ఒక స్నేహితుడిదో మాత్రమే కానక్కర్లేదు. ఒక ప్రేమికురాలిది కూడా కానక్కర్లేదు. బంధాలు అనేవి అనేక రూపాల్లో ఉంటాయి తల్లి. నిన్ను బ్లాక్ చేసిన, నీతో మాట్లాడకుండా దూరం పెట్టిన ఆ వ్యక్తి నీ తోడబుట్టిన అక్క కావచ్చు, లేదా చెల్లి కూడా కావచ్చు. చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగి పెద్దయ్యాక అపార్థాలతో దూరమైన నీ అన్నా తమ్ముడు కావచ్చు. నీతో ఎంతో కాలం ప్రయాణించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ రక్త సంబంధీకులు కావచ్చు, లేదా నీ సొంత బంధువులు కావచ్చు, లేదా కష్ట సుఖాల్లో తోడుంటానని చెప్పి ఏదో ఒక చిన్న తప్పు వల్ల నిన్ను దూరం పెట్టిన నీ ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు. ఎవరైతేనేంటి తల్లి, బంధం ఏదైనా గాయం గాయమే. ఈగో అందరికీ ఉంటుంది. రక్త సంబంధాల మధ్య, స్నేహాల మధ్య కూడా అపార్థాల గోడలు వస్తాయి. కానీ ఈ సాయినాథుడి సాక్షిగా చెబుతున్నాను, నిన్ను బ్లాక్ చేసి నీ ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనుందా? ఇక్కడ ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ టైప్ చేయి తల్లి. నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. మర్చిపోకు, ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ నా పేరును రాయి. అది నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడిని, భారాన్ని, గుండె దడను కొద్దిగా తగ్గించి శాంతపరుస్తుంది నిన్ను. వాళ్ళు నీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సరే, వాళ్ళు తమ తప్పుని తెలుసుకోవటానికి సాయి వాళ్ళకి అలాంటి సందర్భాలను సృష్టించాడు, అలాంటి సందర్భాలను క్రియేట్ చేశాడు. వాళ్ళు నిన్ను కాదనుకుని, నిన్ను బ్లాక్ చేసుకుని, నిన్ను దూరం పెట్టేంతగా వెళ్ళిపోయిన ఆ వ్యక్తులు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వచ్చేలా కొన్ని పరిస్థితుల్ని నేను కల్పించాను. నువ్వేంటో తెలిసింది, నీ విలువేంటో తెలిసిందే, నీ మనసేంటో తెలిసిందే, నీ మనస్తత్వం ఏంటో తెలిసిందే. అందుకే నీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి నీ మనసుని, మానవత్వాన్ని, మంచిని
ప్రేమని అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి రావాలని తాతహలాడిపోతున్నారు. కాళ్ళు ఆగలేకపోతున్నాయి. కానీ వెంటనే వచ్చేయాలనుంది. ఇప్పుడో ఇంకాసేపట్లోనో వచ్చి పలకరించాలి, కలవాలి, మాట్లాడాలి, క్షమించమని అడగాలి అని ఉంది. లేదా ఒక మెసేజ్ చేద్దామా, ఒక కాల్ చేద్దామా అని ఉంది. కానీ వెంటనే భయం. ఇంత జరిగిపోయింది, ఇన్నాళ్ల తర్వాత, ఇంత దూరం పెరిగాక మళ్ళీ నేను మాట్లాడటానికి ప్రయత్నిస్తే తను ఒప్పుకుంటారా, నన్ను క్షమిస్తారా, ఏమీ మాట్లాడరా, కోపంలో ఏదైనా ఒక మాట అనేస్తే నేను పశ్చాత్తాపంతో తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, తప్పు అయిపోయింది, నిన్ను విడిచి ఉండను, నువ్వు నా జీవితంలో ఉండాలి అని అడగాలని అనుకుంటున్నాను. కానీ ఆ వ్యక్తి ఆ కోపాన్ని ఇంకా మనసులో పెట్టుకొని మర్చిపోలేక నన్ను అవమానిస్తే అంటూ ఈ ఒక్క సందేహాలు అతన్ని అడ్డుకుంటున్నాయి నీ దగ్గరికి రాకుండా. నువ్వు ఇంకా ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎక్కడ తనని తోసేస్తావో, ఎక్కడ కాదంటావో అన్న భయం. అదే చెప్పాను నీకు. పొరపాటున ఈ తప్పు కానీ పొరపాటు కానీ చేసావో జీవితంలో చాలా నష్టపోతావని ఎందుకు చెప్పాను అంటే, ఈ సమయంలో ఏ మాత్రం తొందరపాటుతనం వద్దు. ఒక మనిషిలో పశ్చాత్తాపం కలిగింది అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు తల్లి. నిజంగా క్షమాపణ చెప్పాలి అని వచ్చిన వ్యక్తి, మనసు మార్చుకున్న వ్యక్తిని ఎప్పుడూ కూడా కించపరచకూడదు, సూటిపోటి మాటలతో గుచ్చకూడదు, హీనం చేయకూడదు. ఒక అవకాశం ఇచ్చి చూడు. అయితే ఈసారి నీ మనసు మెదడు రెండూ చెప్పిన మాటలు విను. అలాగే నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోమనటం లేదు. జాగ్రత్తగా ఆలోచించు, వాళ్ళ మనసుని గాయపరచుకో. ఒక అవకాశం ఇవ్వు, మరి దగ్గర అయిపోకు. అవకాశం ఇచ్చి గమనించు, పూర్తిగా మారారా లేదా అని. నిజంగా మారిపోయారు అని నీ మనసుకు అనిపించిందా, అప్పుడు నీ జీవితంలోకి మళ్ళీ తీసుకో. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నీ సాయిని నమ్ము, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఏది ఎప్పుడు చెయ్యాలో నీ సాయికి బాగా తెలుసు. కాబట్టి ఆ బంధం పశ్చాత్తాపంతోనే వస్తుంది. నిన్ను బ్లాక్ చేసిన ఆ వ్యక్తి, ఎందుకు నేను బ్లాక్ చేశానా, తప్పు చేశాను కదా, ఇలాంటి వ్యక్తిని దూరం పెట్టాను కదా అంటూ తల్లడిల్లిపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. ఆ వ్యక్తి వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడకు, దూషించకు, నిందించకు. నువ్వు అప్పుడు అలా చేసావు, ఈ మాట మాట్లాడావు, ఆ తప్పు చేసావు, ఈ మాటలు అస్సలు వాడకు. మౌనంగా ఉండు. మౌనంగా ఉండి కొద్ది రోజులు వాళ్ళని గమనించు. వాళ్ళ మార్పు నీకు అర్థమవుతుంది, ఎంతలా మారారు అనేది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఓం సాయిరామ్ అంటూ ఆఖరిసారిగా ఒక్కసారి టైప్ చేయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.